హలో అందరికీ. ఇప్పుడైతే టైం 6 అవుతుంది కదండి. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి మార్నింగ్. సో దానికోసం నేను పెసరట్టు చేద్దామని చెప్పేసి నైట్ పెట్టేశాను. పెసర్లు నానబెట్టి అండ్ మినపప్పు కూడా నానబెట్టాను. చూద్దాం ఎలా చేస్తానని చూపిస్తాను. నేను మిక్సీ తీసుకుంటున్నా ఇప్పుడు. సో పెసర్లు మిక్సీ పెట్టేశాను. అండ్ తర్వాత మేము దీంట్లో ఏమేమి వేస్తున్నానంటే క్యారెట్ అండ్ పన్నీర్ చీజ్ అండ్ ఆనియన్ పచ్చిమిర్చి ఇప్పుడే వేసి చూపిస్తాను చూడండి. इसे अत्रावला घालायचं ना मच्छी अत्रिक घालायची. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ పన్నీర్ చీజ్ ఇవన్నీ వేసేసాను. వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోస్తున్నా. చూడడానికి అయితే సూపర్గా లుక్గా అనిపిస్తుంది. మరి ఎలా వస్తుందో చూద్దాం. మా వాడు పొద్దున్నే లేచి ఏం చేస్తాడో అర్థం కాదు. వాడితో విసుగు. చూడండి ఏం చేస్తాడో అసలు వాడికి అర్థం తెలియట్లేదు. ఏం చేస్తారా నువ్వు ఇంత పొద్దున్నే లేచి? 6కి లేచాడండి. ఇప్పుడు 7:30 అవుతుంది. చూడండి ఏడుస్తున్నాడు. ఇక్కడ పెసరొట్టె కాలిపోతుంది. మరి వాడికి కల్లా చూపిస్తుంది. నేను చూస్తుంటే మీరేం చేసుకున్నారు ఈరోజు టిఫిన్ అనేది కామెంట్లో పెట్టండి. నాకైతే బాగా సూపర్గా అనిపిస్తుంది. నోరైతే ఊడుతుంది ఎప్పుడెప్పుడు తిన్నామని. చూద్దాం. ఏంటో చూడండి ఫ్రెండ్స్, క్రిప్సీగా సూపర్గా వచ్చింది కదా. ఒకసారి అయితే తిని చూపిస్తాను. పెసరట్టు అయితే వేడిగానే సూపర్ ఉంటుంది. అండ్ మేము పల్లి చట్నీ చేసుకున్నా. నాకైతే అల్లం చట్నీ అవి చట్నీకైతే అంత టైం లేదు. సో దానికోసమే నేను పల్లి చట్నీ చేసేసుకున్నా. ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉందండి. చాలా బాగుంది. చాలా టేస్ట్ ఉంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మీరు ఏం టిఫిన్ చేసుకున్నారనేది కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.